హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే మినపవడలు చేసుకుంటున్నాం. మినుగుళ్ళు నైటే నానపెట్టేసి నైట్ పడుకోన కన్నా ముందు ఒకసారి కడిగి పెట్టేసి మళ్ళీ మార్నింగ్ ఒక 3-4 టైం వాష్ చేసేసి మిక్సీ పట్టేసుకొని ఇలా గట్టిగా పట్టుకోవాలి. 1 టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ సోడా పౌడర్ వేసేసి తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి యాడ్ చేసేసుకొని కలిపి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి, ఇలా చేయి తడుపుకొని నీళ్ళల్లో పిండి తీసుకొని ఏమైనా ఒక మధ్యలో హోల్ పెట్టేసి నూనెలో వదిలేయడమే. ఇలా చూడండి, ఎలా డ్రాప్ అవుతున్నాయో. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వడలు రెడీ అయినట్టు. ఆల్రెడీ ఇన్ని చేసేసాను. ఇప్పుడు ఇంకొద్దిగా ఉంది, ఇంకా కొంచెం పిండి ఉంది. ఇలా వాటర్ తీసేసుకొని ఇలా చేతి తీసేసుకొని అది చేసుకొని ఇలా నూనెలో వదిలేయడమే. మా హస్బెండ్ హెల్ప్ చేస్తాను నాకు వడలు ఎత్తేసే దాంట్లో. ఇలా ఏ పనులు చేసినా ఇంట్లో ఉంటే మా హస్బెండ్ నాతో పాటు ఇన్వాల్వ్ అవుతాడు. వంటలు దాంట్లో ఏ పని అయినా కూడా మా హస్బెండ్ ఉంది కాబట్టి నేను సగం పనులు చేసుకోగలుగుతున్నాను. ఇలాంటి హస్బెండ్స్ ఉంటే పుణ్యం కట్టుకున్నట్టే కదా. చూడండి ఎలా నవ్వుతున్నాడో, అంత గుర్తుదే అని. నిజం చెప్తే ఇంతేనండి, ఎవరు నమ్మరు. ఏం చేద్దాం, నిజం చెప్తే వినే కాలమే వెళ్ళిపోయేసింది. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? ఇలానేనా? ఇప్పటి వరకు మా ఆంటీ వీడియో తీసి వెళ్ళింది. ఇప్పుడు నేను మా హస్బెండ్ తీసుకుంటున్నాను. ఇలా ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళతో పాల్గొంటున్నారు, నాతో వీడియోస్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. మొన్నటి వరకు నాకు రాదండి గారెలు చేయడానికి. నేను యూట్యూబ్లో సర్చ్ చేసి చూసి 2-3 వీడియోస్ అప్పుడు నేర్చుకున్నాను ఎలా చేయాలో. కానీ ప్రతి అటెంప్ట్కి ఏ వెరైటీ డిష్ చేసినా కూడా కరెక్ట్గా కుదురుతుంది. అలా చేస్తాను.